తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని బేల మండలంలోని పలువురు గ్రామాలకు చెందిన గోవారి కులస్తులు కోరుతున్నారు. ఆదివారం బేల మండలంలోని మసాలా బి గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిని కలిసి తమ గోడును చెప్పుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే గోండ్ ఆదివాసులతో కలిసి నివాసం ఉంటున్న తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ కంది శ్రీనివాసరెడ్డికి వినతి పత్రాన్ని ఇచ్చారు. ప్రభుత్వం పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. గోవారి సమాజాన్ని చూస్తేనే స్పష్టంగా వారికి గోండు సమాజం లాగానే గరీబోళ్ళు, పేదలు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు కూడా చిన్న పశువుల పెంపకాన్ని ప్రధాన వృత్తిగా చేసుకొని వారి రోజు నాకు కలిస్తే గనక చాలా బాధ అనిపించింది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా కూడా 80 ఏళ్ళు అవుతున్నా కూడా వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం ఇంతవరకు రాలేదు. చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని ప్రత్యేకంగా తెలుసుకొని ఈరోజు వారితో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా గోవారి సమాజం యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను. గరీబోళ్ళు, పేదలైనటువంటి గోవారి సమాజం మరింత అభివృద్ధి చెందాలా అని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. గోవారి సమాజానికి ఒక మిత్రుడు మీ దగ్గరి చుట్టం అనుకోండి, మీ కంది శ్రీనివాసరెడ్డి ఉన్నాడని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. గోవారి సమాజం అంతా కూడా జానాజీ గారికి నేను వేదిక మీద నేను చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా దీన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.